వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే చామదుంప వేపుడు గురించి చెప్తా. దీనికి ఏంటంటే చామదుంపలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ పోసి అవి మునిగేదాకా కుక్కర్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి చల్లటి నీళ్ళలోకి షిఫ్ట్ చేసేసి వాటిని చెక్కు తీసేసి ఒలుచుకొని అవతల పెట్టుకోవాలి. అదిగో అలా వస్తాయి. వాటిని సైజు నుంచి పట్టి మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవాలి ముక్కలుగా. అలా చల్లారిపోయిన తర్వాత ఆ ముక్కలు అలా ఉంటాయి తెల్లగా. వీటిలో ఏంటంటే కొంచెం మన టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలబెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు చక్కగా ముక్కలకి ఈవెన్గా పడుతుందన్నమాట వేపుడు చేసినప్పుడు. ఆ తర్వాత బాండీలో నూనె తీసుకొని నూనె కాగంగానే జీలకర్ర వేసేసి జీలకర్ర చిటపట్లాడేటప్పుడు ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి కొంచెం ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు కారం వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలయబెట్టేసేసి వేరే దానిలోకి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. అంతే కర్రీ. ఎంత ఫ్రై ఎంత చూడటానికి ఎంత బాగుందో కదా, చాలా సింపుల్. ఇందులో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఇంకే ఆకులు కానీ ఏం వేయలేదు, కేవలం చామదుంపలు. వాటి యొక్క ఫ్లేవరు, ఫ్రాగ్రెన్స్, టేస్ట్ చెడిపోకుండా ఒరిజినల్గా అలాగే ఉండాలని కేవలం చామదుంపలతో జస్ట్ రుచికి సరిపోయినంత ఉప్పు కారంతో మాత్రమే చేసిన సింపుల్ ఫ్రై. ట్రై చేసి చూడండి, వర్త్ ట్రైయింగ్. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.